హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు వీడియో అన్నమాట. 1 మంత్ అవుతుంది దగ్గర మేము వెళ్ళొచ్చి, కాకపోతే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మేమైతే ఇక్కడ ఉండి ఎండో బాగా కొడుతుందని చెప్పేసి మేము ఇక్కడ నుండి బయలుదేరేసరికి మాకు ఇంటి దగ్గర 6 అయిందన్నమాట. మేము నిదానంగా వెళ్తూ ఉన్నామండి. చల్ల గాలి మాత్రం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంత బాగా వస్తుంది చూడండి. ఆ 6 అయినా కానీ ఇంకా కొంచెం వెళ్తురే ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పుడు మధ్యలో కమాన్పూర్ దగ్గర ఆగామండి. అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకున్నామన్నమాట. బాగుంటాయండి డైట్ కూల్ డ్రింక్స్, చాలా టేస్టీ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మేము ఎప్పుడైనా కమాన్పూర్ మీదకి ఇప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ ఆగి తీసుకుంటాం అన్నమాట. కాకపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాగా, పిల్లలు ఉంటారు కదా, మేమందరం మనిషికి ఒకటి తాగొచ్చు అని చెప్పేసి మా ఆయన అందరి కోసం అని చెప్పేసి అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకున్నాడండి. అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకొని కాసేపు బయలుదేరారు. ఆయనే అసలు మేమైతే బాక్స్ ఉంటుంది చూసారా, పెట్టే మొత్తం అది మొత్తం దానికి అదే సెట్ తీసుకుందాం అనుకున్నాడు. హోల్సేల్లో తీసుకున్నా అంతే, నార్మల్గా తీసుకున్నా అంతే అంటే ఇక ఎందుకు వచ్చిందని చెప్పేసి అందరికి సరిపోయేలాగా తీసుకున్నాడండి. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నావారా? ఆస్మక్క నీకోసం వెయిటింగ్ దా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు డాడీ? బట్టలేవి మరి పోతాను పోయి వస్తావా? మరి నేను తెచ్చుకోమని చెప్పిన మహేష్ బాబు మంది ఉన్నావా? ఏర్వీళ్ళు నాని నాని వర్ణక్క ఇక లేట్ అయిందన్న, పంపొచ్చింది బయలుదేరామని సరికే. చెప్పాలనా నేను తీసినానా? అబ్బా మర్చిపోయినా. హాయ్ అండి, నేను మీ పుట్టారనండి. హాయ్ అండి, నేను మీ పుట్టారనండి. ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ మంచిగా లేదా? మంచిగా ఉందా? లేకపోతే అసలు ఏం బాగాలేదా? అభి కొట్టుతా అంటాడు. నన్ను అంటే కొడతావు కదా నాని, నాని నన్ను అంటే కొడతావు కదా. ఇట్లా కూడానా? ఎప్పుడే పెళ్ళికి ఆడుతున్నా అప్పుడు నువ్వైతే ఘోరం జోకున్నావు భక్త. గట్టుమల్లు మెయిన్ పాయింట్. ర్యాప్ లాగా ఎట్లా గీతావు అంటే కోతి లెక్క గీ. అవి ఏంటిది? నన్ను నన్ను ఇటు చూడు, నా మొహం చూడు. దూరంకి వెళ్ళి తీయాలి, ఇద్దరు పడతట్టు. గిట్టు నా మొహం, నా మొహం నన్ను గీ, మీ అన్నను కాదు. మమ్మీ అన్ని ఖరాబ్ అయితే అన్ని ఖరాబ్ చేసుకో. నన్ను గీ మీద దొరుకుతుంది కత్తది ఘోరంగా. అది కింద వచ్చి పడ్డాయట, అది కింద వచ్చి పడ్డాయి. కొట్టలే మనం, దగ్గరికి పోవద్దు. దేవాంష్ ఇటు చూడు. అన్ని ఇప్పుడే
ఆడతావా మమ్మీ మమ్మీ ఏ మళ్ళీ ఇటు అటు అంటే మాడుతుంది అయిపోగా నువ్వు మామే వాళ్ళు నేను చేస్తే డైరెక్ట్ నెంబర్ 1 షెఫ్ ఎట్లా చేస్తారో అట్లా వస్తుంది. నేషనల్ చెఫ్లు ఎట్లా చేస్తారో అట్లా వస్తుంది నేను చేస్తే. ఎవ్వరు ఆవు శివన్న ఇంకొకటి ఉన్నది. నేను ఎప్పుడు వెళ్ళిన వంట ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మా అమ్మ నాకు వంట ప్రోగ్రామ్ ఎక్కువ అప్పచెప్పద్దు, అక్కడ వేసుకొని వస్తుంది మళ్ళీ ఇక్కడ ఎందుకని చెప్పేసి నేను పోయేసరికి ఏదైనా వంట చేసి పెడుతుందా. కాకపోతే నేను పోయిందంటే మా తమ్మునికి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది, బావకు మర్యాదలు చేయాలి కదా. అందుకోసం అని చెప్పేసి అక్క ఇది చెయ్యు, అక్క అది చెయ్యు అని చెప్పేసి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి అడిగిన ప్రతిసారి చేయాలి కదండి. ఇంటికి వెళ్ళిందంటే నేను ఇంకా మిగతా ఏం పనులు చేయను, ఒక వంట పనే చేస్తానన్నమాట అక్కడికి వెళ్ళిందంటే. చెప్పండి అండి దయ్యాలు. నువ్వు తీసే వీడియోలు నిన్ను తీస్తేనే ఇప్పుడు అవుతుందా చెప్పు. దయ్యాలేంటి దయ్యాలు ఉంటాయి. ఆ, మీ డాడీకి ఎక్స్పీరియన్స్ అయింది, మీ డాడీ అడుగు ఫస్ట్. ఆ దయ్యమేనా నువ్వు నమ్ముకున్న దేవుడే చెప్పారుగా నీకు మరి. ఆహా గా ఇద్దరు అమ్మాయిల బీహార్లో దయ్యం ఎక్స్పీరియన్స్ అయింది మీ డాడీకి. నేనే కదా చూడాలి. నా జీవితాన్ని జరిపేది పెద్ద దయ్యం ఉన్నది, ఇంకా దయ్యాన్ని నేనే ఎక్కడ చూడాలి చెప్పండి ఫ్రెండ్స్. గైనేమో రాసింది పడుకున్నారా అయితే వీళ్ళ సారు నేనే జీపేసుకొని వస్తారట. మరి నేనేమన్నా ఇద్దరు అమ్మాయిలు వచ్చిర్రు, కార్ ఎక్కిర్రు, వాళ్ళు తప్పిపోయారు. జీప్ ఎక్కిరట, లిఫ్ట్ అని అడిగి జీప్ ఎక్కిరట. జీప్ ఎక్కిన తర్వాత సరే అని చెప్పి మీరు ఎక్కడ దిగాలంటే అడ్రస్ చెప్పిరట. నేను తీరా అడ్రస్ కాడికి పోయి ఎక్కడ జీప్ ఆపలేదట మధ్యలో. తీరా అడ్రస్ కాడికి పోయి దిగు రమ్మని వెనక చూస్తే ఇంకెవ్వలేరు అట్నే. అయ్యో ఏమైనా పడిపోయినా ఏందని మళ్ళీ వెనకకు వేరట. ఎక్కడ ఎక్కిరో అక్కడ దాకా వేరట. ఏ కోసనా కనిపించట వాళ్ళు. దయ్యాలు అన్నట్టే కదా. జ్యోతక్కుల భర్తుంది ఈయనట కాదు. దయ్యాలు మధ్యల వాళ్ళు ఇప్పుడు మధ్యలో దూకి ఎట్లా చెట్లకు వచ్చి ఈజీగా దూకరు జీబులకి వెళ్ళి. మాయమైనాయి అవి దయ్యాలే. మా నాన్నకు కలిసినాయి, మా తాతకు కూడా కలిసినాయి దయ్యాలు తెలుసా. నాకు పెళ్లి కాక ముందుకు అటు మంచాల పడుకుంటే వచ్చి ఇట్లా వచ్చినట్టు కలచ్చేది, చెస్ట్ మీద వచ్చినట్టు కలచ్చేది, చేతులు ఇట్లా ఆగబట్టినట్టు నేను నిద్రలో కొట్టుకున్నాను తెలుసా. ఉంటాయి దయ్యాలు. నన్ను పట్టిందంటే నువ్వు అన్ని చెప్పకంటావు. లేదు నన్ను రియల్గా ఇట్లా పట్టింది ఇట్లా. మమ్మీ ఇట్లా చెయ్యి స్పర్శ తెలిసేది నాకు తెలుసా పడతాంటే. నేను ఇంక ఇంట్లోనే వండుకున్నాను. ఇట్లా ఒక్క పక్క వినా ఈ పక్క వినా. తర్వాత ఒక దయ్యం లోపల దాకా వచ్చింది, నన్ను బెదిరించింది అని చెప్పిన. హనుమాన్ చుట్టూ ఇట్లా రక్త గీసి వచ్చిందని. అది ఎట్లా తెలుసా, బ్లాక్ ఉండే, కళ్ళు ఇంత పెద్దగా ఒక రకంగా ఉండే. అదైతే ఇంట్లోకి వచ్చింది కడప కదా. జస్ట్ ఒక 2 minutes గ్యాప్ ఉన్నాయి. అది నిద్ర కూడా నేను కరెక్ట్ పోలే. అప్పుడు నీకు 21 days కూడా కాలే కదానమ్మా. కాలే, చిన్న పాప. హాస్పిటల్ నుంచి వచ్చినాం. ఎట్లా నేను అత్తన్న లోపలికి, నేను అత్తన్న అనుకున్నాను తెలుసా. దయ్యం కాదా ఏమో తెలియదు. అది దాంతోనే నువ్వు లోపలికి రాలేవు, నువ్వు అడుగు పెట్టలేవు. హనుమాన్ ఉన్న లోపల హనుమాన్ ఫోటోల కిందనే వేసింది అమ్మమ్మ మంచి కొంచెం ఇటేయడానికి. అప్పటి కూడా అట్లా అంటే కూడా నాకు ఏం భయం కాదు, నేను అత్తన్న అన్నది. అప్పుడు ఇట్లా చెక్క పెట్టి చెక్క మీద ఉండే. అత్తన్న అని కూడా ఇట్లా అడుగు గడప దాటి లోపలికి వెయ్యవేయండి అంతే. ఫోటోలకు వెళ్ళి హనుమాన్ ఉరికొచ్చిండు కదా అంటే అది నిజంగా నాకు కళ్ళ ముందర జరిగినట్టు అనిపించింది. మస్తు ఉండే. వచ్చి ఎక్కడ తరిమి కొట్టి ఇంటి చుట్టూ రక్ష గీసి వచ్చి మళ్ళీ ఫోటోలో వచ్చాడు. నాకాడికి వెళ్ళి నమ్ముకుంటాను. నాకు అంత ముందు కూడా హనుమాన్ అంటే ఇష్టమే కదనే అమ్మ. కాకపోతే ఆఖరి నుంచి పక్కా ఫిక్స్ నాతోనే ఉన్నాడు. కాదు నేను పెళ్లి కాక ముందుకు రోజుకు ఒక హనుమాన్ విగ్రహం దర్శనం చేసుకొచ్చుకునేదాన్ని కళలో. ఎక్కడికో పోయేదాన్ని పెద్ద పెద్ద విగ్రహాల కంటే దర్శనం చేసుకొచ్చుకున్నాను. అట్లా కళ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ తర్వాత ఒక బాబు ఊసి అంటే ఇక్కడనే అనుకున్నాం. అప్పుడు నేను రోజులక హైదరాబాద్ పోయింది. తమ్ముడు వచ్చి నన్ను తీసుకొచ్చిండు. అసలు ఎప్పుడైనా నాన్న నన్ను మధ్యలో వండుకోమనేది. నేను ఆ పొట్టకు వండుకున్నా. అప్పుడు 6 నెలలో 7 నెలలో పొట్ట వచ్చి ఏదో పొట్ట మీద చేసి ఇట్లా అని ఇట్లా అందరూ కదా. నాకు నిజంగా ఎక్స్పీరియన్స్ అయింది. నాకు దెబ్బ ప్లేస్ కూర్చుని అప్పుడు పొట్టంతా టైట్ అయింది, లేదు అంత ఎట్లా అయితే లేపితే నీళ్ళు ఇచ్చారు.
చెకప్ పోతే మేడం అన్నది బేబీ మంచిగా లేదు తీసేయాలన్నది. అప్పటిదాకా టోటల్ ఏం మార్పు రాలేదు. 6 months దాకా ఇక ఉన్నట్టయినా లేనట్టు దయ్యాలు. నేనే ఎక్స్పీరియన్స్ చేసినా చెప్తాను కదా అండి. ముచ్చట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నైట్ ఎప్పుడైనా కానీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. గేమ్స్ ఆడుకుంటాం. కానీ ఆ రోజు ముచ్చట్లతోనే సరిపోయింది. గేమ్స్ అయితే ఏం ఆడుకోలేదండి. బయట పడుకొని మంచాలు వేసుకొని పడుకొని ఆకాశంలోకి చూసుకుంటూ చుక్కల్ని చూసుకుంటుంటే హైలైట్ అనిపిస్తుంది. కానీ ఆ రోజు చుక్కలు అయితే కనిపించలేదండి. ఎక్కడో ఒక చుక్క కనిపించింది. సరే అండి, ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.